సర్కారీ ఆసుపత్రుల్లో నెల రోజులు పనిచేయండి, ఏడాదికోసారి ఇలా సేవలు అందించండి. మానవత్వంతో చికిత్స చేస్తేనే ఆసుపత్రులు డాక్టర్లపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. సో ఎక్కడ చెప్తున్నారు ఇదంతా చూడండి ఒకసారి. సర్కారీ ఆసుపత్రిలో నెల రోజులు పనిచేయండి. ఎక్కడ చెప్తున్నారు? మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో కార్పొరేట్ వైద్యులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపట. రేవంత్ రెడ్డి ఒక చీఫ్ మినిస్టర్గా ఏం చేయాలనే ఈ యొక్క వైద్య వ్యవస్థను ప్రజలందరికీ కూడా ఫ్రీగా అందించాలి. విద్యా వైద్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలి. కానీ ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్లో ఒక చిన్న సర్జరీ కోసం మెడికల్ హాస్పిటల్ పోతే లక్ష బిల్ అవుతోంది. మరి దీన్ని అసలు అక్కడికి పోయి ఆ నియంత్రణ, ధరలకు సంబంధించినటువంటి ప్రైజెస్ సంబంధించిన నియంత్రణ చేయాలా, దాని గురించి మాట్లాడాలా రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మీ కార్పొరేటు వైద్యులు ఎవరైతున్నారో వాళ్ళు నెల రోజులు పనిచేయండి. వాళ్ళు పనిచేస్తారా? నువ్వు ఎప్పుడు కరెక్టే కానీ వాళ్ళు పనిచేస్తారా? ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య వ్యవస్థను బలోపేతం చేయాలి. దానికి అసలు ఉన్న హాస్పిటల్నే కనీసం డెవలప్ చేయనటువంటి దుర్మార్గ పరిస్థితిలో ఉన్నారు మీరు. ఇప్పుడు గాంధీని కనీసం ఆధునీకరిద్దాం, ఉస్మానియాను ఆధునీకరిద్దాం, లేకపోతే ఎంజిఎంను ఆధునీకరిద్దాం, లేకపోతే నిమ్స్ ఇంకా డెవలప్ చేద్దాం అనేటువంటి సోయి లేకుండా ఈరోజు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కార్పొరేట్ ఆసుపత్రుల ప్రారంభోత్సవం వెళ్ళామంటే ఏమనాలి? ఎందుకంటే అది నీ బంధువులు కాబట్టి పోయినావు, దానికి ఒక ప్రచారం కావాలి కాబట్టి, సీఎం పోతే ప్రచారం అవుతుంది కాబట్టి పోయినావు. గతంలో కేసీఆర్ యశోద హాస్పిటల్ వేడు, ఇప్పుడు నువ్వు మెడికవర్ పోతున్నావు. అంతే తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. మీరు ఈ హాస్పిటల్ ఇచ్చేటువంటి వందల వేల కోట్ల రూపాయల కమిషన్ల కోసమే మీరు పోతున్నారు తప్ప వేరే ఏం కనబడతలేదు ఇక్కడ. సో అందులో మీ షేర్లు కూడా ఉంటాయి పరోక్షంగా, మీరు కూడా ఎవరో ఒకరు మీకు సంబంధించిన వాళ్ళ షేర్లు కూడా బలంగా ఉంటాయి. ఎంత దారుణంగా అంటే వరంగల్లో మెడికవర్ హాస్పిటల్ ఓపెన్ అయితే అక్కడ ప్రారంభించాడు, ఇక్కడ కూడా మెడికవర్ హాస్పిటల్ ఇక్కడ ప్రారంభించాడు. ఇట్లా ఉంటుంది. అంటే సీఎంఓ నువ్వు ఏందో నాకైతే అర్థం కాని పరిస్థితి. నువ్వు పోయి ప్రారంభించేది నాకు అర్థం కాదు. ఒకసారి పోయినా అంటే ఓకే, ఇక ప్రతి హాస్పిటల్ పోతే అంటే ఏంటంటే పరిస్థితి. ఇక వాళ్ళకి 5 సంవత్సరాల్లో వాళ్ళకు 30-40 బ్రాంచ్లు పెట్టే ప్లాన్లో ఉన్నట్టున్నారు. ఇక దానికి మొత్తం ఇక పోయి సీఎం పదవి వచ్చిందే ఈ రిబ్బన్లు కట్ చేయడానికి కావచ్చు, ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి కావచ్చు, అంతే తప్ప వేరేం కనబడతలేదు ఇక్కడ. సీఎంగా ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి, ప్రజల మీద ప్రేమతో ఉండాలి. కానీ ఈరోజు ఖమ్మంలో వెలుగుమట్లలో చూస్తున్నాం, ఆ పేద ప్రజలు రొడ్డపాలు చేసినాం, ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్ స్టార్ట్ చేసినావు అంటే ఎంత దుర్మార్గంగా వివరిస్తున్నావు అర్థమవుతుంది రేవంత్. నీ పాలన ఏంది, నీ ఖాతా ఏంది, కార్ఖాన ఏంది, ప్రజలు ఆల్రెడీ అందరూ రిలీజ్ అయిపోయారు. నీకు రాజకీయంగా గోరిగడ్డానికి ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు. ఇప్పుడే 2.5 సంవత్సరాలు కూడా కాలేదు నీ పాలన వచ్చి, అప్పుడే ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు. ఇంత దుర్మార్గ పాలన ఎక్కడ చూడలేదని చెప్పి డిసైడ్ అయిపోయారు. సో ఇదంతా పరిస్థితి కనబడతా ఉంది. అల్లు అర్జున్ హాలీవుడ్లో రాణించాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యయ్యో ఆయన జైలు వేసేది నువ్వే, మళ్ళీ ఆయన తీసుకుపోయి హాలీవుడ్ కావాలని నువ్వే. అల్లు సినిమాస్ ఏదో కార్యాలయం ప్రారంభించుకుని పోయిండు. అసలు సీఎం వాను ఏంది నాకు అర్థం కాదు. ప్రజల కోసం పనిచేయ ఇలాంటి ఆసుపత్రుల ప్రారంభోత్సవానికి, అల్లు సినిమా ఆఫీసులు ప్రారంభించడానికి నువ్వు వెళ్తున్నావంటే నీ స్థాయి ఎంత దిగజారుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఒక సీఎం దిగజారిపోతున్నాడు.